బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 89వ జయంతి ఉత్సవం సందర్భంగా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి కళాపీఠం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలను ముందుగా తెలియచేసుకుంటూ సభా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, దర్శకత్వం కానీ, శిల్పం కానీ, ఆహార్యం కానీ, ఈ రకంగా ఏ రంగాన్ని తీసుకున్నట్లయినా కానీ ఆ రంగంలో నిష్ణాతులు శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన ప్రతి సంవత్సరం ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళని తన చేతుల మీదుగా ఆయన సన్మానం చేసుకోవటం విధానంగా జరిగింది 10 సంవత్సరాల పాటు. అలాగే బేతవోలు రామబ్రహ్మం గారిని సాహిత్యంలో, స్వాతి సోమనాథ్ గారిని నృత్యంలోనూ ఇట్లా చాలామందిని ఆయన సన్మానం చేసుకోవడం జరిగింది. అదే సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి కళాపీఠం వాళ్ళు గత 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కోట రేవతి రామకృష్ణ గారు ముఖ్య అతిథి. తెలుగునాట వంశీ బాట ఇతనేనట సాంస్కృతిక రంగానికి గ్లామర్ అద్దెనట. డాక్టర్ వంశీ రామరాజు గారు ఉమ్మడి ఆంధ్రాలో 1972 సంవత్సరంలోనే వంశీ ఆర్ట్ థియేటర్స్ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి గత 55 సంవత్సరాలుగా అటు సాంస్కృతిక రంగానికి సేవలు అందిస్తూ ఇటు కళాకారులకి అటు ప్రేక్షకులకి వారధిగా నిలబడినటువంటి సేనాధిపతి శ్రీ రామరాజు గారు. ఇటు కళా సేవకు మాత్రమే కాకుండా గత 36 సంవత్సరాలుగా వేగేష్ణ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు, వృద్ధులకు సేవలందిస్తున్న దివ్యాంగ సేవా సామ్రాట్ డాక్టర్ వంశీ రామరాజు గారు. తానా, ఆట, నాటా వంటి అంతర్జాతీయ సంస్థలు వీరి సేవలను గుర్తించి అమెరికాలో కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్స్తో సత్కరించాయి. ఇవి మాత్రమే కాకుండా 2 సార్లు ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులుగా, 2 సార్లు నంది అవార్డ్స్ కమిటీ సభ్యులుగా, 5 సార్లు నంది నాటకోత్సవ రిసెప్షన్ కమిటీ చైర్మన్గా సేవలను అందించారు డాక్టర్ వంశీ రామరాజు గారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరు మీద ఆంధ్రా యూనివర్సిటీలోను, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి పేరు మీద కాకతీయ యూనివర్సిటీలోను, తర్వాత ఘంటసాల గారి పేరు మీద తెలుగు యూనివర్సిటీలోను స్వర్ణ పతకాలను స్థాపించినటువంటి ఘనత శ్రీ వంశీ రామరాజు గారికే దక్కింది. ఎందుకంటే ఈ పరంపర కొనసాగాలి. ఆ సేవలో కృతకృత్యులయ్యారు శ్రీ రామరాజు గారు. సంస్థ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి సాధకుడు, కళా సాధకులు డాక్టర్ వంశీ రామరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి అధ్యక్షులు శ్రీ లంకా లక్ష్మీనారాయణ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్రటేరియట్లో లా డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం యువ కళావాహిని సంస్థ అధ్యక్షత బాధ్యతలను స్వీకరించి అవిశ్రాంతంగా అనేక కళా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనేక సాంఘిక, చారిత్రాత్మక, పౌరాణిక విభిన్న పాత్రలను పోషించటం కాకుండా దూరదర్శన్లోనూ ఇతర వివిధ ఛానల్స్లో కూడా అనేక పాత్రలను పోషించారు. అంతేకాకుండా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ఒకే ఒక్కడు సీరియల్లో దాదాపు 33 ఎపిసోడ్స్ వీరు కలిసి నటించటం జరిగింది. అనేక అవార్డులు పొందినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారు అనేక నంది నాటకాలకు న్యాయ నిర్ణేతగా కూడా వహించారు. దాదాపు 2000 సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారికి కళా వాచస్పతి అనే బిరుదు ప్రముఖమైనది. శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి కళాపీఠానికి అత్యంత ఆప్తులైనటువంటి మా అధ్యక్షుల వారిని సవినయంగా ఆహ్వానించాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి విశిష్ట అతిథి
శ్రీ చిట్టా వెంకట శివప్రసాద్ గారు. ఇందాక మీరు పద్యం విన్నారు కదా, కీచక పాత్రలో వెంకట శివప్రసాద్ గారి కళాపోషణ. హై స్కూల్లోనే కన్యాశుల్కం నాటకంలో బాల పాత్రతో నటన ప్రారంభం చేసి వివిధ సాంఘిక పౌరాణిక పాత్రలలో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు శ్రీ చిట్టా శివప్రసాద్ గారు. ఒంగోలు నివాసి అయిన వీరు రాష్ట్రేతర నాటక పరిషత్తుల్లో నటులుగా, దర్శకులుగా అనేక బహుమతులను పొందారు. విశ్రాంత తహసీల్దార్ అయిన వీరు గాయకులు, హరికథకులు, సంగీత దర్శకులు, నాటక పరిషత్ న్యాయ నిర్ణేతలు. ఆకాశవాణి, దూరదర్శన్లలో పలు నాటక కార్యక్రమాలను నిర్వహించారు. కొత్త పౌరాణిక నాటకాలను వ్రాయించి దర్శకత్వం వహించటం ఈయనకి ఒక అభిరుచి. అందులో ముఖ్యంగా నర్తనశాల, పుత్రాత్ ఇచత్ పరాజయం అనేవి ప్రముఖమైనవి. ఈయన శ్రీ పీసపాటి, షణ్ముఖి, ఏవి సుబ్బారావు మొదలగు ప్రముఖ నటులతో కలిసి నటించారు. శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మరియు జిఎస్ఎన్ శాస్త్రి గారుల పరిచయం కలిగినటువంటి శ్రీ చిట్టా శివప్రసాద్ గారిని విశిష్ట అతిథిగా ఈరోజు సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ వెల్కమ్. ఇక ఈనాటి సన్మాన స్వీకర్త ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం, ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోవడం, నాకేం తెలియదు అంతా దర్శకులే చేయించారు నా చేత అంటూ ఎన్నో విలక్షణమైన పాత్రలకు న్యాయం చేసిన నటీమణి కొమ్మా జోస్యుల ఇందిరాదేవి గారు. కొమ్మా జోస్యుల ఇందిరాదేవి గారిని ఆహ్వానిస్తున్నాం. 1972-73లో ఒంగోలులో రంగస్థల ప్రవేశం ఒకరు ఎస్కార్ట్ చేయవలసిందిగా కోరుతున్నా ప్లీజ్. 1972లో ఒంగోలులో రంగస్థల ప్రవేశం చేసిన ఈవిడ కళాకారులు, సంగీతజ్ఞులు అయిన తండ్రి గారి వారసత్వం అందిపుచ్చుకున్నారు ఇందిరగారు. నాటి నుంచి నేటి వరకు గత 45 సంవత్సరాలుగా వివిధ పాత్రలను పోషించి మన్ననలను పొంది పరిషత్ అవార్డులను పొందారు. రంగస్థలం, ఆకాశవాణి, దూరదర్శన్లలో ఉత్తమ నటిగా ప్రశంసలు పొందారు. ఏ గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంఘిక నాటకాలలో, చారిత్రాత్మిక, పద్య, పౌరాణిక నాటకాల్లో పలువురు రచయితల, దర్శకుల సహకారంతో సైరంధ్రి, నాగమాంబ, సత్యభామ, లక్ష్మి, పద్మావతి, చింతామణి, తార, మోహిని, కైక, కమల, సుభద్ర, ద్రౌపది, రుక్మిణి, విద్యాధరి, ఇంకా ఏమైనా ఉన్నాయో నేను మర్చిపోయాను. ఇన్ని పాత్రలని పోషించి అభినయానికి న్యాయం చేసి పలువురితోటి ప్రశంసలను, అవార్డులను అందుకొని తెలుగు యూనివర్సిటీ పురస్కారాన్ని అందుకున్నారు శ్రీమతి ఇందిర గారు. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు, శ్రీమతి జమున, అస్సాం గవర్నర్ శ్రీమతి గీతారెడ్డి గారు మరియు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, శ్రీ చాట్ల శ్రీరాములు గారు మొదలైన పెద్దలందరికీ యొక్క మన్నలను పొందినటువంటి శ్రీ ఇందిర గారు సత్యభామగా శ్రీ స్థానం నరసింహారావు గారి విశిష్ట అవార్డును అందుకున్నారు. ఈవిడ ఈనాడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రంగస్థల పురస్కారాన్ని స్వీకరించడానికి మేము అడిగినప్పుడు అంగీకరించినందుకు సతదా కృతజ్ఞులం. థ్యాంక్ యూ సో మచ్. వీ వెల్కమ్ యూ మ్యామ్. సో అతిథులను వేదిక మీద అలంకరించుకున్న తర్వాత తదుపరి సభా కార్యక్రమానికి వెళ్దాము. శాస్త్రి గారి ధర్మపత్ని మా అమ్మ శ్రీమతి ధనలక్ష్మి అమ్మ రావచ్చు.
ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनीं नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वतीं भगवती निःशेष जाड्यापः भगवती निःशेष जाड्यापः। అద్భుతం అండి. చాలా చక్కటి ప్రార్థనా గీతం. మనకి ప్రార్థనా గీతం అనగానే మనం అనుకుంటాం రొటీన్గా పాడేస్తారులే ఏముందనుకుంటాం. కాకపోతే ఇంత చక్కని గానానికి స్పందించని మనసు ఉండదు, ప్రతిస్పందన లేని మనిషి ఉండడు అనడానికి నిదర్శనమే అమ్మాయి నిజంగా చక్కగా ఆలపించింది. ఈ కళాపీఠం నివేదికను సమర్పించవలసిందిగా రేవతి రామకృష్ణ గారిని కోరుతున్నాను. అధ్యక్షులు. అందరికీ నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి కళాప్రేమికులకి కళాకారులకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందిర గారి గురించి, పురా సుమణ శాస్త్రి గారి గురించి జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. నాకు మీ అందరికీ నా ధన్యవాదాలు. నివేదిక ప్రత్యేకించి పెద్దగా ఏముండదు. గత 5 ఏళ్ల క్రితం ఈ కార్యక్రమం చేయడానికి తలపెట్టడం జరిగింది. మా మామగారు అంత క్రితం దాదాపు మా అమ్మాయి చెప్పినట్టుగా 10 సంవత్సరాల పాటు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క కళాకారుడికి వారు సత్కరించడం జరిగింది. తర్వాత ఆ కార్యక్రమం నేను కొనసాగిస్తే బాగుంటుందని నాకు అనిపించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 5 ఏళ్లుగా నటన, సంగీతం, నృత్యం, సాహిత్యం, చిత్రలేఖనం ఇవే ఎందుకు తీసుకున్నామంటే మావయ్య గారు పోషించిన ప్రతి పాత్రలో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇవన్నీ మేళవించి ఉంటాయి. ఇవి మేళవించి ఉంటేనే నటుడు కానీ నటి కానీ మా దృష్టిలో, మావగారి దృష్టి అదే. మా గోపాలకృష్ణ కూడా మావగారితో పాటు చాలా కాలం తిరిగిన వ్యక్తి. అవన్నీ ఆయన చేశారు కాబట్టి వారు కూడా అవే సంవత్సరాల్లో అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి నేను కూడా వాటినే తీసుకొని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మొట్టమొదట బీసీ కృష్ణ గారు, డాక్టర్ కమాండూరు శాస్త్రి గారు, కళాకృష్ణ గారు, ఆచార్య శ్రీ మృణాలిని, బ్నిమ్ వీళ్ళకి వరుసగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇందిర గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇందిర గారి గురించి ఇందాక మా అమ్మాయి విపులంగా చెప్పింది కాబట్టి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆవిడ అందుకు అర్హురాలు కాబట్టే ఈ సన్మానాన్ని, ఈ సత్కారాన్ని వారు చేయడానికి మేము అనుకున్నాం. తర్వాత నేను ఒక చిన్న యూట్యూబ్ లాంటిది బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి కళాపీఠం అని ఓపెన్ చేసి పెట్టాను. గత 5 ఏళ్ళుగా దాంట్లో ఈ చేసే కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, ఎడిట్ చేసుకున్న తర్వాత. అలాగే మాయవ్ గారు చెప్పిన దేవీ భాగవతం దాన్ని కూడా అప్లోడ్ చేశాము. అలాగే వారి బయోడేటా అప్లోడ్ చేశాము. అవకాశం ఉన్నవారు దయచేసి ఆ యూట్యూబ్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పను, కానీ ఆ యూట్యూబ్ చూస్తే మాయవ్ గారి గురించి కొన్ని విశేషాలు ఇంకా చాలా దాంట్లో కనిపిస్తాయి. దాన్ని వీక్షించమని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ నా నివేదిక ఇంతటితో ముగిస్తున్నాను.
అది ఇప్పుడు కాదమ్మా. మీరు ఉండండి పక్కన. జ్ఞాపకం ఇవ్వవలసిందిగా ముఖ్య అతిథి సభాధ్యక్షుల్ని కోరుతున్నాను. ఆయన కావాలండి, మీరు ఉండండి అక్కడ. శాస్త్రి గారి కుమార్తెలు చిరు సత్కారం చేస్తారు ఇందిరగారికి. రండి రండి. వస్తుంది, రండి రండి. శ్రీ ఇందిరాదేవి గారిని సత్కారం చేయడానికి ఎవరైనా వచ్చినట్లయితే వారికి ఆహ్వానం, వారు వచ్చి ఇందిరగారిని సత్కరించుకోవచ్చు. సార్ మీ పేరు? నాగేంద్ర గారు ఇందిరాగారిని సత్కరిస్తున్నారు. సురభి రాయల్ గారి కుమార్తె, మీ పేరు?
సురభి యామిని గారు ఇందిరాదేవి గారిని సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా రాయల్ గారిని కూడా గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక డ్రామా చూశాను ఆవిడది, జమున రాయల్ గారు. సో గ్రేట్. సో సన్మాన కార్యక్రమం ముగిసింది. ఇంకా సభను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను, సభాధ్యక్షుల వారిని. సో ఈ సభలో పాల్గొన్నటువంటి ముఖ్యులందరికీ సత్కారం జరుగుతుంది. ముఖ్య అతిథిని సత్కరించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. లంకావారు వంశీ గారిని సత్కరిస్తారు. శివప్రసాద్ గారికి సత్కారం. శివప్రసాద్ గారికి సత్కారం. శివప్రసాద్ గారికి రామరాజు గారు లంకా వారికి సత్కారం చేస్తారు. శివప్రసాద్ గారికి తర్వాత రామరాజు గారు సత్కారం చేస్తారు. సాంస్కృతిక అటు చూడండి. సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ భాగీ శాస్త్రి గారికి సత్కారం. రండి భాగీ శాస్త్రి గారు. భాగీ శాస్త్రి గారు ప్రఫుల్ల వెనక లైన్లో ఉండు. శిరీష, ప్లీజ్ కమ్ హియర్. ప్రఫుల్లకు రామరాజు గారి ద్వారా ప్రఫుల్లకు. ఎక్కడి మానుష జన్మంబు పాడిన శిరీషకు రామరాజు గారి ద్వారా సత్కారం. రా. బుర్రా భాస్కర శర్మ మా ఆఖరి బాబాయ్. సుందర రామకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. నిజంగా నాన్నగారితో ఎన్నో నాటకాలు వేసినటువంటి సుందరరామకృష్ణ గారు ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది, మాకు చాలా సంతోషం సార్. ఈనాటి వ్యాఖ్యాత బుర్ర ఆదిలక్ష్మి కామేశ్వరి, ఏజీఎం ఆంధ్ర బ్యాంక్.
మీరు కప్పండి. ఇక్కడ మేకా రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన నాన్నగారి పేరు మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ బుక్ ఈజ్ ఎట్ టు బీ పబ్లిష్డ్. అది ఆయన డాక్టరేట్ కోసం ఆయన అది బుక్ రాసుకొని ఉన్నారు. అది ఇంకా పబ్లిష్ కాలేదండి. అది 90వ సంవత్సరం మనం చేసే టైంకి బహుశా అది కూడా జరిగితే చాలా సంతోషిస్తాం. రామకృష్ణ గారు, మీకు మా ధన్యవాదాలు సభాముఖంగా. ఎందుకంటే నాన్నగారితో కూర్చుని కొన్ని నెలల పాటు అధ్యయనం చేసి మొత్తాన్ని ఆయన గ్రంథ రూపంలో తీసుకొచ్చారు. అని నట ప్రస్థానం అంతా ఒక గ్రంథ రూపంలో ఉందండి. దానికి కర్త ఆయన. చాలా థ్యాంక్స్ అండి రామకృష్ణ. కనబడండి ఆయన మేకా రామకృష్ణ గారు సింపుల్గా అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఏదో చిన్నవాడిని స్టార్ట్ చేస్తాడు. ఆయనతో ఇంత మేధాశక్తి ఉందని కానీ మనం చెప్తే తప్ప, మేడం గారు చెప్తే తప్ప తెలియలేదు. మీరు ఖచ్చితంగా అండి పుస్తకం సిద్ధమైన తర్వాత దాన్ని భారీ ఎత్తున పుస్తక ఆవిష్కరణ చేద్దామని మనం కూడా ఒకసారి మనవి చేస్తూ, మామూలుగా నమస్కారం అండి. ఒక లైన్లో గతంలో యువకళ వాహిని ఆధ్వర్యంలో జరిగినప్పుడు అందరికీ నమస్కారం అన్న సందర్భాలు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఇవాళ ఏంటంటే ఒక్కపోయింది. ఎందుకంటే నాకు స్వార్థం ఏంటంటే మాత్రంగా జరిగింది. అందరికీ నమస్కారం అంతవరకు చెప్తాను. నమస్కారం అయిపోయింది. తర్వాత ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామరాజు గారు, ఇందులో స్వార్థం ఉంది. కారణం ఏంటంటే 2000 సంవత్సరంలో కాళిదాసు నాటకానికి ఉత్తమ నటుడిగా తీసుకున్నందుకు ఎన్టీఆర్ పురస్కారం నాకు ఇచ్చారు రామరాజు గారు. 5,000 రూపాయలు, ఆ రోజున 5,000 రూపాయలకి నగదు పురస్కారం. మహానుభావుడు. ఈరోజు వారు ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. అలాగే పుత్రాదిచ్చేత్ మా వైకే నాగేశ్వరరావు గారు నన్ను స్క్రూటినీ జడ్జిగా పంపించారు పౌరాణిక నాటకాలకి, సోషల్ నాటకాలకి. ఎప్పుడు గత దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా వస్తుంది. పుత్రాదిచ్చేత్ కొన్ని సోషల్ నాటకాలను, పౌరాణిక నాటకాలకు నన్ను జడ్జిగా వెళ్ళమన్నారు. పుత్రాదిచ్చేశారు. ఆ సందర్భంలో వారు పరిచయం ఉన్నారు. పుత్రాదిచ్చేత్ సెలెక్ట్ చేయడం జరిగింది. వారు ప్రదర్శించారు. అలాగే ఈమెను గురించి ఏం చెప్పాలి? ఆవిడ నాకు హీరోయిన్. ఆవిడ నాకు హీరోయిన్, మహాతల్లి. మాకు నమస్కారం చేస్తున్నాను. అద్భుతంగా అంటే నేను ఊహించాను. అంటే నాతో పాటుగా ఆవిడకు కూడా అనుకుంటాం, ఆవిడకి నిజంగా రావాలి, ఆవిడకి కూడా ఉత్తమ నటిగా రావాలి ఆ నాటకానికి. సరే, అంతా దైవ విధి. తర్వాత ఈనాడు ఈ సత్కారానికి ఆవిడ స్వీకరించినందుకు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అవార్డు మీద స్వీకరించడం చాలా సంతోషం. సార్, ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతవరకు ఓపికగా మీరు అందరూ కూడా అందరికీ నమస్కారం. అందరికీ పేరు పేరున అందరూ చాలా అందరి పేరు ఆల్మోస్ట్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. అందరికీ నమస్కారం చెప్పుకుంటూ పాత్రికేయ విలేకరులు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. నమస్కారం. చివరిగా రేవతి రామకృష్ణ గారికి అనంత కోటి కృతజ్ఞతాభివందనాలు.